ఇక ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జమిరెడ్డిపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లో ఒక్క గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇక నాపై చేసిన ఆరోపణలు జీవన్రెడ్డి నిరూపిస్తే నేను కబ్జా చేసిన భూమిని మొత్తం అతనికి రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు. జీవన్రెడ్డి తన స్థాయి మధ్య మాట్లాడుతున్నారు. నాపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని నేను స్పందిస్తున్నాను. జీవన్రెడ్డి ఇంకొకసారి నిరాధారమైన ఆరోపణలు చేస్తే దాని పరిణామాలు వేరుగా ఉంటాయని రంజిత్ రెడ్డి హెచ్చరించారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గడ్డిపేట మండలంలోని మరికొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కస్తూరి నరేందర్ ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ వన్వేగా ముస్లిం సోదరులకు పూర్తిగా మద్దతుతో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని రంజిత్ రెడ్డి చెప్పారు. लाइट पे फोटो भाई आप स्टेज में उतर रहे हो, थोड़ा स्टेज खाली करना।